Here is the non-spoiler review of the film Breakout తెలుగు డబ్బుడ్ మూవీ. అప్పుడెప్పుడో ఫిబ్రవరిలో 2023లో వచ్చింది. ఇంక ఇప్పుడు థియేటర్లోకి వచ్చింది. 1 hour 7 minutes మాత్రమే రన్ టైము. ఇప్పుడేమో ఈటీవీ ఓటీటీలోకి వచ్చింది. ఇందులో యాక్టర్ వచ్చేసి బ్రహ్మానందం గారు కొడుకు రాజా గౌతమ్ గారు. ఇంకా ఈ మూవీ ఒక సర్వైవల్ థ్రిల్లర్. ఇంకా ఈ మూవీ చూసిన తర్వాత నాకు ఎలా అనిపించింది అనే విషయంలోకి వెళ్ళేలోపు మా కంటెంట్ చూడండి. మా కంటెంట్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న గంట సింబల్ క్లిక్ చేసి మా ఛానల్ సపోర్ట్ చేయగలరు. ఇంకా ఈ సర్వైవల్ థ్రిల్లర్ మూవీ చూసిన తర్వాత నాకైతే బాగానే అనిపించింది. ఇంకా క్లారిటీగా చెప్పుకోవాలంటే ఇది అందరికీ నచ్చే సినిమా కాదు. సర్వైవల్ థ్రిల్లర్స్ అనే మూవీని ఇష్టపడే వాళ్ళకి బాగా నచ్చుద్ది. సినిమా మొత్తంలో ఒక 3 క్యారెక్టర్లు ఉంటాయి, కానీ ఒక క్యారెక్టర్ మాత్రమే ఎక్కువసేపు కనపడుతుంది. ఆ ఒక క్యారెక్టర్ని సినిమా మొత్తం చూసి ఎంజాయ్ చేసే వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు. ఆ ఒక క్యారెక్టర్ సర్వైవల్ థ్రిల్లర్ ఇష్టపడే మూవీస్ ఎవరికైతే నచ్చుతాయో ఇటువంటి మూవీస్, అటువంటి వాళ్ళకి ఈ సినిమా నచ్చుతుంది. మిగతా వాళ్ళకి ఈ సినిమా నచ్చకపోవచ్చు. గోట్ లైఫ్లో అయితే మధ్యలో కొన్ని క్యారెక్టర్స్ అయినా కనబడతాయి, కాబట్టి కొద్దిగా ఎక్కువసేపే కనపడతాయి క్యారెక్టర్స్, కాబట్టి అది అందరికీ నచ్చొచ్చేమో. కానీ ఇందులో క్యారెక్టర్స్ కనపడతాయి, కానీ చాలా తక్కువసేపు కనపడతాయి. ఆ 2 క్యారెక్టర్స్ కూడా చాలా ఎక్కువసేపు కనపడేది మాత్రం ఒకటే క్యారెక్టర్, రాజా గౌతమ్ గారి క్యారెక్టరే. కాబట్టి ఇది అందరికీ నచ్చదు. ఇటువంటి ఎక్స్పెరిమెంటల్ మూవీస్ ఇష్టపడే వారికి, సర్వైవల్ థ్రిల్లర్ మూవీస్ ఇష్టపడి చూసే వాళ్ళకి మాత్రమే ఈ మూవీ అయితే నచ్చుతుంది. చాలా లిమిటెడ్ ప్రేక్షకులకు మాత్రమే ఈ సినిమా అయితే నచ్చుతుంది అని అయితే నేను చెప్తాను. ఇంకా చాలా తక్కువ రన్ టైం ఉంది, కాబట్టి ఇటువంటి మూవీస్ నచ్చని వాళ్ళు ఎవరైనా ఉంటే చాలా తక్కువ రన్ టైం ఉంది కాబట్టి ట్రై చేస్తానంటే ట్రై చేయొచ్చు. ఇది ఒక ఎక్స్పెరిమెంటల్ మూవీ. హీరో ఒక చోట ఇరుక్కుపోతాడు, బయటకు ఎలాగొచ్చాడు ఏంటి, తను ఒక ఫోబియాతో బాధపడుతూ ఉంటాడు. ఆ ఫోబియా ఏంటి అనేది తెలియాలంటే మీరు థియేటర్లో చూసేయండి. నాకైతే బాగానే అనిపించింది. నాకైతే ఎక్కడా బోర్ కొట్టలేదు. రన్ టైం కూడా చాలా తక్కువే. ట్రై చేస్తానంటే ట్రై చేయవచ్చు. అంతేనండి. ఇంకా చివరగా ఈ మూవీకి ఇచ్చే రేటింగ్ వచ్చేసి 4.3 out of 5 అయితే ఇవ్వచ్చు. నాకైతే అంత ఇవ్వచ్చు అనిపించింది. ఇంకా మీరు ఈ సినిమా చూసారా? థియేటర్లో చూసారా, ఓటీటీలో చూసారా? ఈటీవీలో స్ట్రీమ్ అవుతుంది. ట్రై చేస్తానంటే ట్రై చేయండి. మీరు ఈ సినిమా చూసారా, చూడలేదా? ఈ వీడియో చూస్తున్నవారు సినిమాని థియేటర్లో చూసారా, ఓటీటీలో చూసారా అనేది కింద కామెంట్ చేయండి. ఈ రివ్యూ చివరి వరకు చూసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్. సైనింగ్ ఆఫ్. బై బాయ్.